మే 28, 2025 బుధవారం మేడం మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది ఏమి అనేది వీడియోలో మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. నేను అంగల్ మార్కెట్ అయితే చాలా స్లోగా జరిగింది. అంగల్ మార్కెట్ ధర అయితే తగ్గింది, వేలంపాట్లు కూడా చాలా స్లోగా జరిగింది. సో నిన్న మదనపల్లి కానివ్వండి, అలాగే అంగల్లో ఈ రెండు మార్కెట్ అయితే చాలా స్లోగా జరిగాయి. ఇంకా స్టాక్ కూడా నేను ఎక్కువగానే వచ్చింది. సో కొంచెం బిజీ వర్క్స్ ఉండడం వల్ల నిన్న 3 గంటలు ఇంకా కొంచెం వర్క్ ఉండడం వల్ల నేను జస్ట్ లైవ్ వీడియోస్ పెట్టి సైలెంట్ అయిపోయాను. మళ్ళీ మీకు ఆల్రెడీ చూసింటారు లైవ్ వీడియోస్ ఏం రేట్లు అవే సూపర్ టాప్లు ఎక్కడ వేలంపాట్లు ఫాస్ట్గా జరిగి స్లోగా జరిగింది. నేను అంగల్ మార్కెట్ వచ్చేసి ధర కూడా తగ్గింది, దిగుమతి కూడా ఏమాత్రం తగ్గలేదు. అంగల్ మార్కెట్లో సేమ్ మొన్నట్లాగా ఎక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. ఇంకా మన మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకుందాం. మీరు ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూసండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకని చూసంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కుడి చేతి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. సో లైక్ చేయడం మర్చిపోతుంది, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది. సో వీడియో మీరు ఫస్ట్ టైం క్లాస్ వర్క్ చూస్తేనే మీకంటూ కొంచెం ఐడియా అనేది వస్తుంది. సో ప్రస్తుతానికి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది ఏమి అనేది వీడియోలో మాట్లాడుకుందాం. 6 గంటల 1 నిమిషం అయితే ప్రస్తుతానికి 6 గంటలు అనుకోండి, ఎగ్జాక్ట్గా 6 గంటల వరకు వచ్చిన స్టాక్ ప్రకారం మాట్లాడుకున్నట్టయితే మనం ముందుగా స్టార్టింగ్ మండీ లైన్లో ఈ లైన్లో దిగుమతి కొన్ని మండీలకి పెరిగింది, ఇంకొన్ని మండీలకి ఇంచుమించి నేట్లాగే ఉంది. అలాగే ఆ పక్క మండీ లైన్లో మాట్లాడుకున్నా కూడా ఏమాత్రం తగ్గలేదు. దిగుమతులు వచ్చేసి సేమ్ నేట్లాగే వచ్చింది. ప్రస్తుతానికి వచ్చేసి 6 గంటల వరకు వచ్చిన స్టాక్ ప్రకారం దిగుమతులు పెద్దగా మార్పు ఏం లేదు, నేట్లాగే ఎక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. ప్రస్తుతానికి వచ్చేసి ఏమన్నా ఈ తర్వాత ఏమన్నా స్టాక్ వస్తే చెప్పలేం. ప్రస్తుతానికి వచ్చేసి మన మదనపల్లి మార్కెట్లో దిగుమతి పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ నేట్లాగే ఈరోజు కూడా ఎక్కువగానే దిగుమతులు అయితే వచ్చినాయి, కానీ తగ్గేది ఏం లేదు మన మదనపల్లి కానివ్వండి. కానీ సీజన్ మనకంతే, ఇంకా సీజన్లో ఇప్పుడనే కాదు ప్రతిసారి ఈ సీజన్కి ఎప్పుడు అంటే క్యూ ఉంటుంది, ప్లస్ ట్రాఫిక్ ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటు సీజన్ అంటే ఇంక మామూలుగా కాయ మీకు తెలిసిందే కదా ఎట్లా వస్తాయి, రోజు ఒకేలాగే ఉంటుంది. ఒక శనివారం మాత్రం తక్కువ వస్తుంది, రిమైనింగ్ డేస్ అన్నీ ఎక్కువగానే దిగుమతులు అయితే ఉంటాయి. సీజన్ అంటే కాయలు వస్తూనే ఉంటాయి, ఇది జరిగేది. ప్రస్తుతానికి ఇది అప్డేట్, దిగుమతులు ఏమాత్రం తగ్గలేదు. సో మన మదనపల్లికి కూడా వచ్చేసి ప్రస్తుతానికి ఇది అప్డేట్. మీకు తక్షణంగా భూవరం కావాల్సింది కింద నెంబర్స్ కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడికి వచ్చి తీసుకోవాలి.